అమ్మ నమస్తే. అమ్మా ఏం పేరు? నా పేరు నాగేంద్రమ్మ. నాగేంద్రమ్మ. ఏం చేస్తుంటారు? కూలి పని అండి. కూలి పని. మీరు కూడా కూలి పని. ఎటు పోయి పనికి పోయి వస్తున్నావా? ఆఫీస్ లో పని. ఎంత ఇస్తారు రోజుకి? రోజుకే 400 ఇస్తారు. 400 ఇస్తారా? సరిపోతున్నాయా మరి అవి? సరిపోతున్నాయి, సరిపోయినాయి, సరిపోయినాయి. రేట్లు బాగా పెరిగినాయిగా. బాగా పెరిగినాయి, సరిపోయినాయి, సరిపోయినాయి. అంతేనా? అంతే. ఏంటి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతున్నాయా మహిళలకి? సన్న బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు మహిళల్ని కోటేశ్వర్లు చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏంది ఇప్పుడు మీకు పథకాలు వస్తున్నాయని? వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి, ఫ్రీ బస్ ఉంది. ఇంకేం కావాలి? కొంతమంది బాగాలేదంటున్నారు. బాగాలేదంటారు, మరి వేరే పార్టీలు బాగాలేదంటారు, కొట్టుకొని చేస్తారు. ఓపిక లేకపోతే అట్టే కోసుకొచ్చు. కావాలని కూడా చేసుకుంటారు. దానికి ఎక్కడికండి, కావాలని కూడా చేసుకుంటారు. ఉచిత కరెంట్ అన్ని. కరెంట్ సంగతి? కరెంట్ ఫ్రీ కరెంట్ అండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పర్వాలేదండి. ఏంది 2000 3000 తెచ్చిపోయినా ఛార్జీ పైసలు సరిపోయేది. ఇప్పుడు రోజు అంటే నెలకు 2-3 వేలు మిగులుతున్నట్టే కదా? మిగులుతలేవు, ఛార్జీ పైసలు మట్టి మిగులుతుంటాయి అండి. అప్పుడు మరికి ఎటుపోయినా డబ్బులు బాగా ఫుల్ అయ్యేది, ఇప్పుడు తగ్గుతున్నాయి. అది కాకపోతే ఇళ్ళ చోట్లు ఇల్లు కాలనీ ఇల్లు కావాలి. 2500 అంటే మరి ఏం మరి సారు రిటైర్మెంట్ దిగిపోయేతాలకి ఇస్తారు. 20 తర్వాత డబ్బులు లేవంటున్నారు కంటే అప్పటికల్లా మరి ఏం చేస్తారో మరి సార్ ఏం తెలిసిపోయిందమ్మా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి. ఏంది ఎవరికి ఉంటే ఛాన్స్ ఇస్తారు? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కదా, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు? ఈసారికి ఏముంటాయేమో రేవంత్ రెడ్డి గారికి ఏముంటాయో మరి. ఆడమహిళలు ఎప్పటికైనా తమాసికి ఛార్జీ పైసలు ఉండలేదు. యాత్ర. నా పేరు లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? నేను కూల్లో చేస్తాను అన్న. ఏది 8,000 ఇస్తారు నెలకి. ముసలోడు అలా అలా తిరుగుతూ ఉంటాడు. ఇల్లు లేదు. ఇవో ఇలాంటి గుడిసెలో చిన్న ఇంట్లో ఉంటున్నాం. ఇదే ఏరియా ఎదరా. కానీ 5,000 వేలు కట్టుకొని 3,000 బతుకుతున్నాం నాన్న. 3,000 ఎట్టి బియ్యం ఇస్తున్నాడు కాబట్టి మా సారు అగయ్యా మా సార్ బియ్యం ఇస్తున్నాడు. చాలు మాకు చీరలు ఇచ్చాడు, మరి కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చాడు, నీళ్ళు కూడా బాగానే వస్తున్నాయి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బాగానే ఉన్నాయి. అదొక్కటే రాశాము. అదొక్కడు కూడా మాకు మొన్న ఇక్కడ ఇస్తానన్నాడు కదా, అందరికి ఇచ్చేస్తా అన్నాడు. ఆయన ఇచ్చేస్తే మా పేదోళ్ళకి చిన్న చిన్న ఇళ్లలో 5,000 వేలు కాకుండా అందులో ఉంటాం. చిన్న ఇచ్చినా మాకు పర్లేదు. మాకు అదే ఇక్కడ ఇవ్వలేదు, ఇవ్వాలని అంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిది అనుకుంటున్నాం. అయ్యా ఆయన బస్సులు వేసాడు, అన్ని వేసాడు. మా సారే రావాలి మళ్ళీ, అంతే. అవి ఏమి రాలేదు నాన్న. ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. చేస్తానన్నాడు, చేయలేదు. ఆ దొడ్డు బియ్యమే తిన్నాము. ఏంటంటే ఎవరున్నారంటే మంచిగా ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటాం. కానీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. మేము పేదోళ్ళం అయ్యా. ఏది ఇస్తానంటేనే పరిగెడతాం, కానీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. ఏ రైతు బాగా చూస్తున్నాడో ఆ రైతు దగ్గరికి వెళ్తాం. ఈ కూరగాయలైనా ఎక్కడ బాగుంటేనే కదా కొంటారు. అది నాన్న అన్ని బాగానే ఉన్నాయి. మేము ఆరోగ్యంగా ఉన్నాం, బియ్యం బాగున్నాయి.